तवैव वेशे फणिराजिशेषे जलैकशेषे भुवने स्मशेषे आनन्दसान्द्रानुभवस्वरूपः स्वयोगनिद्रा परिमुद्रितात्मा. ఎంత బాగుందో చూడండి. తవైవ వేషే, ఆయన వేషమేట అంటే ఆయన అవతారమే. అది కూడా ఏముంది ఆయన అవతారం? ఫణిరాజిశేషి, ఆ అనంతుడుగా ఉన్నారు కదా, ఆదిశేషుడుగా. ఈ ఆదిశేషుడికి ఇంత విభవం, ఇంత శక్తి ఎక్కడ వచ్చిందంటే అది కూడా ఆ పరమాత్మ రూపమే, ఆయన అంశమే. ఆయన అందుకని ఆయన ఆ పరమాత్మ యొక్క అంశే కాబట్టి ఈ ఆదిశేషు అంటే మొదటి నుంచి ఉన్నాడు పరమాత్మతో పాటే అని గుర్తుగా ఆదిశేషు అంటున్నాం. అనంతుడు అంటున్నాం, ఆయనకి అంతం లేదు. పరమాత్మని సేవిస్తూ ఆయనతోటే ఉంటూ ఉంటాడు కాబట్టి అనంతుడు. ఈయన ఎవరయ్యా అంటే ఆయన వేషమే, ఆయన అవతారాంశే. ఆ పరమాత్మ అంశే ఆదిశేషుడుగా ఉన్నట్ట. ఎక్కడున్నాడయ్యా? జలైక శేషే భువనేశ్మశేషి, ఆ జలంలోనే ఉన్నట్ట ఆ ఆదిశేషుడు. ఈ సమస్త జగత్తు కూడా ఆ జల రూపంగా అది సంలీనమైపోయి ఉన్నప్పుడు ఆ జలాలలో ఆదిశేషు ఉన్నట్ట. ఆ ఆదిశేషు మీద స్వామి ఉన్నారట. ఎలా ఉన్నారు? ఆనంద సాంద్రానుభవ స్వరూప. మరి స్వామి స్వరూపం ఏమిటి? సాంద్రానంద స్వరూపమని మొట్టమొదటి శ్లోకం నుంచి కూడా ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ పరమాత్మగా ఉన్నాడు, పరమేశ్వరుడుగా లేడు. సృష్టి లేదు కదా, కాబట్టి పరమాత్మగా నిర్వికల్ప నిర్గుణ సమాధి స్థితిలో అటువంటి స్వరూపంలో ఉన్నారు స్వామివారు. అందుకని ఆయన సాంద్రానంద స్వరూపంగా ఆ స్వయోగ ముద్ర పరిముద్రితాత్మ, స్వయోగ నిద్ర అంటే మనం చెప్పుకుంటాం భగవద్గీతలో ఆత్మరతి అని, తనలో తానుండడం, అది స్వయోగ నిద్ర. ఆయన నిజంగా నిద్రపోతున్నారా? ఏమిటా నిద్ర అంటే ఆయనలో ఆయన ఉండడం, ఆత్మలో రమించడం, ఆ స్థితిలో ఉంటాడట. దాన్ని ఏమంటారయ్యా అంటే ఆ పరిముద్రితాత్మ, ఆ యోగ నిద్ర అనే ముద్రను దాల్చి ఉన్నారట పరమేశ్వరుడు. యోగ నిద్ర అంటేనే తన ఎందు తానుండి రమిస్తూ ఉండడం. ఈ సృష్టి లేదు కదా, ఉన్నది ఏకైక పరమాత్మ స్వరూపం ఒకటే ఉన్నది. ఆ పరమాత్మ స్వరూపం ఆయన మనం అదే మనకి ఆధారంగా ఈ యోగులు ముక్త జీవులైన వాళ్ళు కూడా ఆ స్థితిలో ఉంటారు అని మనం ఉదాహరణగా చెప్పుకుంటున్నాం కదా. వాళ్ళు ఆత్మరతులై ఉంటారు అని. పరమాత్మ కూడా ఇక్కడ ఆయన స్వస్వరూపం అందే రమిస్తూ అందులోనే ఉంటాడట. అది యోగ నిద్ర ముద్రలో స్వామి కూడా యోగ ముద్రలో నిద్రిస్తూ, నిద్ర అది నిద్ర కాదు ముద్ర, యోగ నిద్ర ముద్రలో ఆ స్వామి వారు అలా ఉంటారట ప్రళయకాల సమయంలో.